ఈరోజు మనం స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటున్నాము అంటే, మనం భయం లేకుండా మాట్లాడగలుగుతున్నాము అంటే కారణం ఏంటి? మన కోసం నవ్వుతూ మరణాన్ని స్వీకరించిన ఎంతో మంది వీరులు. వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇలా ఉండడానికి కారణం. వాళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ కాదు. వాళ్ళందరూ ఒకే మతానికి చెందిన వాళ్ళ కానే కాదు. కానీ వాళ్ళ గుండెల్లో ఒకటే మంత్రం. అదేంటి? భారతమాతని ఈ దాస్య శృంఖలాల నుంచి తప్పించాలి. భారతమాత స్వాతంత్రం. ఇదొక్కటే వాళ్ళు గుండెల్లో ఉన్న మంత్రం. రాంప్రసాద్ బిస్మిల్. ఆయన భారతదేశ విప్లవ ఉద్యమంలో గొప్ప నేత. ఆయనకి స్వాతంత్రం పట్ల గల అభిమానము, అంకితభావము అపారం. స్వతంత్రోద్యమంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని దేనికి భయపడకుండా ఉండేవారు. ఆయనకున్న సాహసం, అంకితభావం, త్యాగశీలతకి ఎవరూ తులతూగేవారు కారు. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమ మార్గంలో పాల్గొనమని భారతీయ యువతకి స్ఫూర్తినిచ్చిన అద్భుత వ్యక్తి. ఉత్తరప్రదేశ్లో షాజహాన్పూర్లో 1897 జూన్ 11వ తేదీన జన్మించారు. ఆయన పూర్వీకులు గ్వాలియర్ రాజ్యంలో తోమర్ఘడ్ ప్రాంతానికి చెందినవారు. ఆయన తండ్రి మురళీధర్ నగరంలో జిల్లా కోర్టులో పనిచేస్తూ ఉద్యోగ నిమిత్తము షాజహాన్పూర్లో చేరారు. పెద్దగా శ్రీమంతుడేం కాదు, కానీ తన కొడుకును చదివించుకోవటం కోసం డబ్బుని ఏర్పాటు చేసుకున్నారు. ముందేమో ఒక చిన్న స్కూల్లో చేర్పించినా తర్వాత ఇంకొక స్కూల్కి మార్పించేశారు. అయితే ఈ షాజహాన్పూరే బిస్మిల్ కార్యకలాపాలకి కేంద్రం. ఈ బిస్మిల్ అంటే కుటుంబంలో అందరికీ చాలా అభిమానం అన్నమాట. చిన్నప్పుడే తను పాఠశాల విద్యను నేర్చుకునేటప్పుడే హిందీ బోధనని కూడా నేర్చుకునేవారు. ఆయన తండ్రి ఆయన్ని ఆ విధంగా తీర్చిదిద్దేవారన్నమాట. బిస్మిల్ తన దేశం కోసం ఏ విధంగా త్యాగం చేశారో తెలుసా? దేశం కోసం పోరాడాలి అంటే కొన్నింటిని త్యజించాలి అని అనుకున్నారు. మనసా వాచా కర్మణ బ్రహ్మచర్యాన్ని అనుసరించారు. రాత్రి భోజనం మానేసి రుచికరమైన వంటకాలని వదిలిపెట్టేసి ఉప్పు తినటం కూడా వదిలిపెట్టేశారు. బ్రహ్మచర్యాన్ని అనుసరించి వ్యాయామం చేయటం వల్ల ఆయన ముఖం కాంతివంతంగా చాలా అద్భుతంగా తయారైంది. ఆయన దేహం కూడా ఉక్కులాగా మారిపోయింది. ఆహార నియమాలు పాటిస్తే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది అనడానికి బిస్మిల్ ఒక ఉదాహరణ. చిన్నప్పటి నుంచి ఈ బిస్మిల్కి దేశం అంటే అంతి భక్తి రావడానికి కారణమేంటో తెలుసా? మనకి శివాజీ మహారాజ్ చరిత్ర చదువుతున్నప్పుడు ఆయన తల్లి జీజాబాయి ఏ విధంగా శివాజీ మహారాజుని తీర్చిదిద్దిందో ఈ బిస్మిల్ను కూడా ఈ బిస్మిల్ వాళ్ళ అమ్మగారు అంత దైవభక్తి, దేశభక్తితోటే తీర్చిదిద్దారు. ఈ బిస్మిల్ తల్లి దైవభక్తి, మత చింతన కలిగిన వ్యక్తి. ఆమె చాలా ధైర్యవంతురాలు, దేశభక్తి పరురాలు కూడా. ఆవిడ బోధలు బిస్మిల్ని గొప్ప విప్లవనేతగా తీర్చిదిద్దాయి. ఆవిడ వల్లే బిస్మిల్ అంత గొప్ప వ్యక్తిగా తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారు. చిన్నప్పటి నుంచి చాలా బాగా ఆటలాడేవారు. గుర్రపు స్వారీ, వ్యాయామాలు, ఈత, షూటింగ్, కుస్తీ, కవిత్వం ఇవన్నీ చాలా అద్భుతంగా ప్రదర్శించేవారు. ఒక్కోసారి ఆయన కాలినడకన చాలా కిలోమీటర్లు ప్రయాణించేవారు. భగవంతుడు ఆయనకి దేశభక్తి భావనని, సాహసాన్ని, ధైర్యాన్ని వరాలుగా ఇచ్చారు. ఆయనకి అసాధ్యము అనేది లేదు. ఓటమిని ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. ఒకసారి రాంప్రసాద్ రైలులో షాజహాన్పూర్ నుంచి లక్నో వెళ్తున్నారు. ఒక స్టేషన్లో స్టేషన్ మాస్టర్ డబ్బు సంచి పట్టుకుని గార్డు వ్యాన్లోకి ఎక్కడం గమనించారు. ఆయన దాన్ని మరింత దగ్గరగా గమనించాలనుకుని గార్డు పక్కనే ఉన్న బోగీలోని సీట్లో కూర్చున్నారు. ప్రతి స్టేషన్లోనూ డబ్బు సంచీలు వ్యాన్లోకి రావడం గమనించారు. అవన్నీ ఒక ఇనుప పెట్టెలో పెడుతూ వచ్చారనమాట. అదంతా చూశారు. లక్నో స్టేషన్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు లేవు అని కనిపెట్టారు. ఆయన పరుగు పరుగున వెళ్ళి అక్కడ రైలు నెంబరు, అలాగే ఆ ట్రైన్స్ అన్నీ వచ్చే వేళలు వెళ్లే వేళలు అన్నీ టైం టేబుల్లో చూసి రాసుకుని తన మనసులో పథకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా రైలు దోపిడీ ఆలోచన బిస్మిల్ మదిలో మొలకెత్తింది. కొన్ని రోజుల తర్వాత కాశీ, కాన్పూర్, లక్నో, ఆగ్రాల నుంచి విప్లవకారులందరూ ఒక సమావేశంలో హాజరయ్యారు. ఎలా అయినా సరే మనం మన పోరాటం చెయ్యాలి అంటే కావలసిన నిధులు సమకూర్చుకోవాలి, ఎలాగా అని చెప్పి ఆలోచించారు. 1925 ఆగస్టు 9వ తేదీన రాంప్రసాద్ అతని మిత్రులు కాకోరి వద్ద 8వ నెంబరు రైలుని ఆపారు. బ్రిటిష్ వాళ్ల ప్రతిష్టను దెబ్బతీస్తూ డబ్బును దోచుకున్నారు. అదేం వాళ్ళ సొత్తు కాదు, బ్రిటిష్ వాళ్ళ సొత్తేం కాదు, మన దగ్గర దొబ్బి తీసుకున్న సొమ్మే.
1916 లాహోర్ కుట్ర కేసులో భాయి పరమానందజీకి మరణశిక్ష విధించబడింది. ఆ మరణశిక్ష వార్త విని బిస్మిల్ చాలా ఆవేశపడి బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి పగ తీర్చుకుంటానని ప్రతిన పూనారు. అప్పుడు స్వామి సోమదేవ్కేమో తన ప్రతిన గురించి చెప్తే ఆయన అంటారు, ప్రతిన చేయటం చాలా సులువు, కానీ దానిని నిలబెట్టుకోవటం చాలా కష్టమని. అప్పుడు బిస్మిల్ స్వామి సోమదేవ్ పాదాలు తాకి ఒట్టేసి చెప్తున్నా, నీ పవిత్ర చరణాల కృప ఉంటే నా ఒట్టు నిలబెట్టుకుంటా, నా ఒట్టు నిలబెట్టుకోవటంలో ఏది ఆటంకం కాబోదు అని రాంప్రసాద్ అన్నారు. ఇది రాంప్రసాద్ విప్లవ జీవితానికి మొదటి మెట్టు అయ్యింది. కాకోరి సంఘటన తర్వాత పోలీసులు జాగ్రత్త పడ్డారనమాట. దోపిడీతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ కనుగొనాలని ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు పట్టుకోవటం. ఢిల్లీ, కలకత్తాల నుంచి గూఢచారులని షాజహాన్పూర్కి పంపించారు, ఎలా అయినా సరే ఆచూకీ కనుగొనాలని. బిస్మిల్ అక్కడి నుంచి వెళ్ళిపోమని మిత్రులు చెప్పారు, కానీ ఆయనకు నమ్మకం అనమాట బిస్మిల్కి, తనకి వ్యతిరేకంగా ఎవరూ పోలీసులకి సమాచారం ఇవ్వరు అని. ఒకవేళ అరెస్టు చేసి పంపించినా రుజువులేం దొరకవు కాబట్టి వాళ్ళు వదిలేస్తారు అని అనుకున్నారు, ఎవరూ మోసం చేయలేరు అని అనుకున్నారు. కానీ ఆయన అంచనా తప్పైంది. ఆయన 2 సహచరులు నమ్మక ద్రోహం చేశారు. అలా నమ్మక ద్రోహం చేస్తారు అని ఊహించను కూడా ఊహించలేదు. ఆయన మాటల్లో అనుకున్నట్టు ఒకసారి, వాళ్ళు నా కంఠాన్ని అలంకరించే హారము అనుకున్నాను, కానీ వాళ్ళు కాటేసిన విషసర్పాలుగా మారిపోయారు అని. నిజమే కదా, నమ్మితేనే కదా ఎవరైనా మోసం చేస్తారు, నమ్మకపోతే ఎవరూ మోసం చేయరు. మన దేశం కోసం పోరాడుతున్న వాళ్ళ జీవితాలలో, ఎంతో మంది జీవితాలలో సొంత వాళ్లే అన్యాయం చేసిన సంఘటనలు కోకొల్లలు. బిస్మిల్ని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పెద్ద ఘనకార్యం చేసినట్లు పోలీసులు భావించారు. అసలు టికారాం అనే పోలీస్ అయితే బిస్మిల్ చేతికి బేడీలు కూడా వేయలేదు, వేయకుండానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అలా కూర్చోపెట్టినప్పుడు స్టేషన్లో ఒంటరిగానే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ బిస్మిల్ని జైలుకి పంపే పనిలో నిమగ్నమైపోయి ఉన్నారనమాట. అసలు ఆ రోజు బిస్మిల్ తప్పించుకోవచ్చు స్టేషన్ నుంచి, కానీ ఆయన తప్పించుకోలేదు. అదే విషయాన్ని బిస్మిల్ కకోరీకే షహీద్ అనే పుస్తకంలో రాసుకున్నారు. ఏమనంటే, నేను చాలా సులువుగా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవచ్చు, కానీ బాగా ఆలోచించాను. నన్ను కాపలాకు పెట్టిన పోలీస్ కానిస్టేబుల్కి ఏం జరుగుతుందో అని ఆలోచించాను. కానిస్టేబుల్ ఉద్యోగం పోయి అతని భార్య పిల్లలు నేను చేసిన పని వల్ల బాధపడతారు. పైగా లోకమంతా నేనేమో పిరికి పందలాగా పారిపోయానని అనుకుంటారు. నేను విప్లవకారుల పార్టీని ఏర్పాటు చేయాలనుకున్నాను, కానీ పిరికి పందలది కాదు అని రాసుకుంటారట ఆయన పుస్తకంలో. పోలీసులేమో విధి విధానాలు పూర్తి చేశారు, జైలుకి పంపించేశారు. పోలీస్ సూపరింటెండెంట్ ఏమో బిస్మిల్ని జైల్లో కలుస్తారనమాట, ఇంకా మిగతా విప్లవకారుల పేర్లు తెలుసుకోవాలని. కానీ ఆయన కనీసం చెప్పను కూడా చెప్పలేదు. డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ పెట్టారు. నువ్వు చేసిన తప్పును అంగీకరించకపోతే ఉరిశిక్ష వేస్తానని చెప్పి బెదిరించారు. ఏదైనా చేసుకో పో, నీ వల్ల చేతనైంది చేసుకో అంటారు బిస్మిల్. కానీ ఆయన ఎక్కడా లొంగలేదు, ఆయన ఎవరికి వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించలేదు. కాకోరి రైలు దోపిడీ కేసులో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి బిస్మిల్నేమో సెషన్స్ కోర్టుకి పంపించారు. న్యాయమూర్తి రాంప్రసాద్ బిస్మిల్లు, రాజేంద్రనాథ్ లాహిరి, రోషన్ సింగ్, అఫక్ ఉల్లాలకి మరణశిక్ష వేశారు. మిగతా 10 మంది సహనేరస్తులకినేమో జైలు శిక్ష విధించారు. రాజేంద్ర లాహిరికేమో తొందరగా వేసేశారనమాట. అసలు 19వ తారీఖున ఉరిశిక్ష వేసిన వాళ్ళు 17వ తారీఖు మార్చారు. ఎందుకంటే వాళ్ళకి గుండెల్లో భయం, మన వాళ్ళంటే భయం. అందుకే ఎన్నో కుట్రలు పన్ని సొంత వాళ్ళకే లంచాలిచ్చి వాళ్ళు కొనుక్కుంటే మన వాళ్ళకి సిగ్గులేక అమ్ముడుపోయిన జాతి మన వాళ్ళది. 1927 డిసెంబర్ 18వ తేదీన ఆయనకి ఉరి అమలు జరిపే రోజు. బిస్మిల్ తల్లి గోరఖ్పూర్ జైలుకి వచ్చారు. ఆ వీరుడిని గొలుసులతో బంధించి తీసుకొచ్చారు. కానీ బిస్మిల్ వాటిని ఆభరణాలుగా మాత్రమే చూశారు. బంధనాలు అని ఎప్పుడూ అనుకోలేదు. తల్లిని చూశారు. ఆ చూడడం అదే చివరిసారి. అమ్మా అని పిలిచారు. అదే ఆఖరిసారి కదా. ఆ ఊహతో ఆయన కళ్లల్లో దుఃఖం నిండిపోయింది. ఆయన నిశ్చేష్టుడై నిలబడితే కన్నీరు చెంపల మీద నుంచి జాలు వారిపోయింది. అతని తల్లి చెక్కు చెదరని గంభీరం నిండిన గొంతుతో అంటుంది, నువ్వు విజయం సాధించావననుకున్నాను, ఇక్కడ మరో రకమైంది చూస్తున్నాను. జీవితాంతం నువ్వు దేశం కోసం కన్నీరు కార్చావు, ఇప్పుడు నా కోసం దుఃఖిస్తున్నావు. బ్రిటిష్ ప్రభుత్వం నీ పేరు విని గడగడలాడుతుందనుకున్నాను, కానీ
నా కొడుకు చావుకు భయపడతాడని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్విలా ఏడుస్తూనే చావాల్సి వస్తే నువ్విలాంటి కార్యకలాపాలు ఎందుకెంచుకున్నావు? నీ పిరికి చేష్టల వల్ల నీకేమొస్తుంది? నువ్వు వీరుడిలా ఉరికంబానికి వెళ్తే నేను గొప్పగా భావిస్తాను. భారతదేశ స్వాతంత్రం కోసం కొడుకు ప్రాణాలు అర్పించినందుకు గౌరవంగా భావిస్తాను. నిన్ను పెంచి పెద్ద చేయటం నా విధి. తరువాత నువ్వు దేశపు ఆస్తిగా మారావు. నువ్వు జీవితాన్ని దేశానికి అర్పించావు కాబట్టి నాకు ఎటువంటి బాధ లేదు అని తల్లి చెప్తుంది. అలా ఒక తల్లి కొడుకుతో మాట్లాడాలి అంటే ఆ తల్లికి ఎంత గుండె ధైర్యం ఉండాలి చెప్పండి. ఆ తల్లి ఎంత దేశభక్తురాలి అయితే తన కొడుకుతో అలా మాట్లాడగలుగుతుంది చెప్పండి. ఆ తల్లి చేసిన త్యాగమే కదా ఈ దేశానికి ఒక వీరుణ్ణి అందించింది. అలాంటి వీరులు ఈ దేశం కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించుంటారు ఒకసారి ఆలోచించండి. అలా అన్నప్పుడు ఆ బిస్మిల్ తల్లిని ఆగమంటారు. నువ్వు నా తల్లివి, కాని నా కన్నీళ్లను అర్థం చేసుకోలేకపోయావు. నేనేం చావుకు భయపడి కన్నీరు కార్చటం లేదు. అగ్ని యొక్క వేడికి వెన్న కరిగినట్లు నిన్ను చూడగానే నా కళ్ళు చెమర్చాయి. నేను ఉరిశిక్షకి సంతృప్తి చెందాను. నా కన్నీరు నీకు నివాళి. రేపుదయం నీ కొడుకు చాలా ధైర్యంగా గొప్ప హోదాతో ఉరికంబానికి వెళ్లాడని వింటావు. నన్ను ఆశీర్వదించమ్మా అంటారు బిస్మిల్. అది దేశం కోసం పోరాడే వీరులు అలానే ఆలోచిస్తారు. అలా మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళు జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టే ఈరోజు మనం నవ్వుకుంటూ ఉన్నాం. 1927 డిసెంబర్ 19న రాంప్రసాద్ బిస్మిల్ గోరఖ్పూర్ జైల్లో ఉరితీయబడ్డారు. ఆ రోజు ఉదయం పెందలాడే లేచి స్నానం చేసి ఉదయపు ప్రార్థనలు ముగించుకున్నారు. తన తల్లికి చివరి ఉత్తరం రాశారు. అప్పుడు ప్రశాంతంగా కూర్చుని మృత్యువు కోసం నిరీక్షించారు. జైలు సిబ్బంది అతన్ని ఉరితీయటానికి తీసుకుని వెళ్లగానే లేచి నిలబడి వందే మాతరం, భారత మాతాకి జై అంటూ తన అంతిమ యాత్రకి బయలుదేరారు. ఆయన ఏమాత్రం భయపడకుండా నాయకుడిలాగా నడిచారు. అధికారులు ఆశ్చర్యపోయారు. ఉరికంబం దగ్గరికి వెళ్తూ వందే మాతరం, భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఉరికంబం మీద నిలబడి బ్రిటిష్ సామ్రాజ్యం నశించాలి అని నినదించారు అంటే ఆయన ధైర్యం ఏంటి చెప్పండి? ఆయన గుండె ధైర్యం ఏంటి? అలా నినదించి ప్రార్థన చేసి నమస్కరించి నవ్వుతూనే అమరత్వాన్ని పొందారు. ఉరితీసే సమయంలో కూడా జైలు చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు ఈ బ్రిటిష్ వాళ్ళు చేసుకున్నారు. కానీ కొంచెం కూడా మన బిస్మిల్ భయపడలేదు. గోరఖ్పూర్ ప్రజలు ఆయన దేహం నగరమంతటా ఊరేగించారు. స్వేచ్ఛా భారతదేశం కోసం కలలుగని ఆ కల నిజం చేసుకోవటానికి గొప్ప త్యాగాలు చేసిన అమరవీరుల ప్రత్యేక బృందంలో రాంప్రసాద్ చేరిపోయారు. బిస్మిల్ అనేది రాంప్రసాద్ యొక్క కలం పేరు. హిందీలో బిస్మిల్ పేరుతో విప్లవ కవిగా ప్రసిద్ధుడు. ఉరితీయబడ్డానికి వేచి ఉన్న కాలంలో రాంప్రసాద్ తన ఆత్మకథని రాశారు. అది హిందీ సాహిత్యంలో అరుదైన గొప్ప రచనగా పరిగణించబడింది. ఆయన ఏం రాశారో తెలుసా? ఆయన రాసిన ప్రతి పంక్తిలోనూ ప్రతి కవితలోనూ దేశభక్తి నిండి ఉంటుంది. ఒక కవితలో ఆయన ప్రార్థిస్తూ, నేను నా మాతృభూమి కోసం 1000 సార్లు చావు ఎదుర్కోవాలి అన్నా సరే విచారించను. ఓ దేవా, భారతదేశంలో నాకు 1000 జన్మలు ప్రసాదించు, కానీ ప్రతి జన్మలోనూ నా జీవితాన్ని మాతృభూమి కోసం త్యాగం చేసే వరాన్ని ప్రసాదించు అంటారు బిస్మిల్. బిస్మిల్కి ఇంకొక స్నేహితులున్నారు, అష్ఫక్ ఉల్లా. ఆయన ముస్లిం. వాళ్ళిద్దరి శరీరాలు వేరే, కానీ వాళ్ళిద్దరి ఆత్మ ఒకటే. అష్ఫక్ ఉల్లా కూడా దేశం కోసమే ప్రాణాలని త్యాగం చేశారు. ఇదే కకోరి రైల్ ఇన్సిడెంట్లో ఆయన కూడా దోపిడీలో పాల్గొన్నారు కాబట్టి ఆయన్ని కూడా ఉరితీసేశారు. ఒకే రోజు ఇద్దరిని ఉరితీశారు. కాకపోతే బిస్మిల్నేమో గోరఖ్పూర్లో, ఇక్కడ ఫైజాబాద్ జైల్లోనేమో అష్ఫక్ ఉల్లాని ఉరితీయబడ్డారు. జైలులో అష్ఫక్ని చివరిసారి కలుసుకుంటారు ఆయన న్యాయవాది. నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే, నువ్వు రేపొచ్చి నేనెలా ఉరితీయబడ్డానో చూడాలి, అదే నా చివరి కోరిక అంటారు. న్యాయవాది చెంపల నిండా నీరు జాలువారుతుంది. బరువెక్కిన హృదయంతో అంటారు, నేను ఉరితీస్తుండగా చూసేంత ధైర్యం నాకు లేదు,
కానీ నీ సమాధిని మాత్రం పదే పదే దర్శిస్తాను అంటారు ఈ న్యాయవాది. ఉరితీసే ముందు రోజు అష్ఫక్ శుభ్రమైన దుస్తులను ధరించి తన మిత్రులతో, నేను రేపు పెళ్లి చేసుకోబోతున్నాను, వరుడిలో ఏమైనా లోపాలుంటే చెప్పండి అన్నారు. ఆ చలోక్తి బాధ నిండిన వారి వదనాలలో చిరునవ్వులు వెలిగించింది. ఆ వ్యక్తికేనా ఉరితీస్తారు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ అష్ఫక్ను కూడా ఎలా పట్టుకున్నారో తెలుసా? ఆయన్ని పట్టుకోవటం ఎవరి వల్ల కాలేదు. కకోరి రైలు సంఘటన తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతే అజ్ఞాతవాసం విసుగనిపించి ఈయన ఢిల్లీ వెళ్లి ఒక పఠాను మిత్రుణ్ణి కలిశారు. స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ఆ మిత్రుడు చాలా కాలం తర్వాత ఈ ఉల్లాను చూసి చాలా సంతోషించి తన గదికి తీసుకువెళ్లి మంచి భోజన ఏర్పాట్లు చేశారు. వాళ్ళిద్దరూ తమ పాత రోజులు తలుచుకుంటూ రాత్రి చాలాసేపు గడిపారు. మర్నాడు ఉదయం అష్ఫక్ మంచి నిద్రలో ఉండగా తలుపులు బాదిన చప్పుడైంది. నిద్ర కళ్లతో తలుపు తీసిన అష్ఫక్ అందించటానికి పోలీసులొచ్చారు. ఒక ఊరివాడు స్నేహితుడనే ప్రేమ లేకుండా డబ్బుకి ఆశపడిపోయి అష్ఫక్ను భోజనం పెట్టి స్నేహం నటించి పోలీసులకి అప్పగించాడు. వెన్నుపోటు పొడిచేది ఎవరో తెలుసా? సొంత వాళ్ళు అని నమ్మినందుకు సొంత వాళ్లే, స్నేహితులే కావాలి అని అనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచేశారు. అష్ఫక్ని ఉరి తీసేటప్పుడు ఏమంటారో తెలుసా? నేను ముస్లింగా పుట్టా కానీ భారతీయుడిగా చనిపోతున్నాను అంటారు. ఠాకూర్ రోషన్ సింగ్ను కూడా అలాగే ఉరితీసేశారు. ఆయన చరిత్ర మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇదే రోజు రోషన్ సింగ్ని, ఉల్లాని, బిస్మిల్లా రాంప్రసాద్ని కూడా ఉరి తీసేశారు. ఒకరు హిందువు, ఒకరు ముస్లిము, ఒకరు ఠాకూర్. కానీ రక్తం రంగు ఒకటే కదా, ముగ్గురికి ఉరివేసేశారు. వాళ్ళ త్యాగం విలువ కూడా ఒకటే. పిల్లలకి ఈ చరిత్రలు వినిపించండి. ఏ తల్లైనా ఇంత ధైర్యంగా తన కొడుకుతో అలాంటి మాటలు మాట్లాడగలుగుతుందా? అలా మాట్లాడారు అంటే ఆవిడ దేశభక్తి ఎలాంటిదో చూడండి. ప్రతి తల్లికి అంత దేశభక్తి ఉంటే ఈ దేశంలో ఇప్పుడు ఈ రోహింగ్యాలు గాని, బంగ్లాదేశ్ వాళ్ళు గాని, బయట వాళ్ళు ఎవరైనా రాగలరా? ఎవరైనా మన దేశం మీద దాడి చేయగలరా? అప్పుడు కూడా దేశభక్తులని వెన్నుపోటు పొడి చేసే సొంత వాళ్ళు ఉన్నా అంత ధైర్యంగా ముందుకు వాళ్ళు వెళ్లారు కాబట్టే స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. మనం కూడా మన పిల్లలకి చెప్పవలసిందిదే, వెన్నుపోటు పొడవద్దు. దేశ రక్షణ కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి వెన్నుపోటు పొడవద్దు. నువ్వు దేశానికి ఏం చేయకపోయినా పర్వాలా, కానీ వెన్నుపోటు మాత్రం పొడవకు. దేశానికి ద్రోహం చెయ్యకు అని చిన్నప్పటి నుంచే పిల్లలకి నూరిపోస్తే రేపొద్దున మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ రోజు దేశాన్ని కాపాడేది ఎవరో తెలుసా? నువ్వు చెప్పిన మాటలే నీ పిల్లల మనసులో బీజాలుగా పడి అవి మహా వటవృక్షాలు అయిపోయి మరో రాంప్రసాద్ లాగా, మరో ఉల్లాలాగా, మరో రోషన్ సింగ్ లాగా, రాజేంద్రనాథ్ లాహరిలాగా, చంద్రశేఖర్ ఆజాద్ లాగా, సుఖదేవ్, భగత్ సింగ్ ఇలా ఎందరో వీరుల్లాగా తయారవుతారు అండంలో కొంచెం కూడా మనం సందేహపడవలసిన అవసరం లేదు. ఏ తల్లి ఈ వీడియోని ఎంతమంది పిల్లలకి చెప్పారో కింద నాకు వీలుంటే కామెంట్లో పెట్టండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.